మొత్తం పైకి లేపండి. ఈరోజు బిచ్కుల్లా పట్టణానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సెంట్రల్ లైటింగ్ పనులు 12 కోట్లతో మంజూరు చేయించి శంకుస్థాపన కూడా చేసి పనులు కూడా ప్రారంభం చేయడం జరిగింది. 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగించకుండా అప్పుడప్పుడు అక్కడక్కడ ఏదో గీకినట్టు గోకినట్టు చేసి మేము కూడా చేస్తున్నాం పనులు అని బిచ్కుల్ల పట్టణవాసులకే కాకుండా బిచ్కుల్ల పట్టణానికి వ్యాపార రీతిలో నిత్యావసర వస్తువుల కొనుగోలు రూపంలోనూ ప్రయాణం నిమిత్తం నిత్యం వచ్చిపోయే ప్రజలకు ఈ రోడ్డు దుమ్ము ధూళితో నిండి ప్రజల ఆరోగ్యం పాడైతా ఉంది. ఈ పట్టణంలో రోడ్డు పక్కన అటు ఇటు ఉన్నటువంటి ఇళ్ళ వారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతిరోజు పొద్దున నుండి రాత్రి వరకు అనేక వాహనాలు జరుగుతూ ఉంటాయి. ఈ దుమ్ము ధూళితో ఈ రోడ్డు పక్కన నివాసం ఉండే ప్రజలకు ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇట్టి విషయాన్ని గతంలో చాలా సార్లు అధికారుల దృష్టికి ప్రజల దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యేగా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఈ గుడ్డి ప్రభుత్వం అభివృద్ధి పనుల మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం రాజకీయాలకే పరిమితమై ప్రభుత్వం నడుస్తా ఉంది. ఈరోజు ఈ కమ్మలగూడి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇళ్ల ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైనటువంటి రోడ్డు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలనే డిమాండ్తో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇళ్ల ముందు ముగ్గురు వేసి ఈ గుడ్డి ప్రభుత్వం కళ్ళు నేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మధ్యాహ్నం చెరువు నుండి కందర్పల్లి వరకు డబల్ రోడ్ ఏదైతే ఉందో ఇది వరకు మంజూరు చేయించడం జరిగింది. అట్టి పనులు మధ్యాహ్నం చెరువు నుండి పుంకల్ వరకు అంటే ఆ పెట్రోల్ బంక్ వరకు ఆ కుర్చీ వరకు మిగిలిన జరిగింది. మిగిలిన పని ఆపివేయడం జరిగింది. కనీసం బిచ్కుల్ల పట్టణంలో ఈ దుమ్ము ధూళి లేకుండా ఉండాలంటే గతంలో మంజూరు ఉన్నటువంటి 7 మీటర్ల వెడల్పుతో కనీసం సెంటర్లో బిల్డింగ్ వారు వేయాలని ఈ సందర్భంగా ఆర్ఎంపీ అధికారులకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా బిచ్కుల్ల పట్టణ ప్రజలే కాకుండా మద్నూర్ జుగ్గల్ బిచ్కుల్ల పొలం నుంచి వచ్చేటటువంటి ప్రజలందరి తరఫున నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ పట్టణం మట్టుకు సెంట్రల్ లైటింగ్ పనులు నడిస్తే నడవని, కానీ అప్పటి వరకు తాత్కాలికంగా 7 మీటర్ల వెడల్పుతో వీటికి విలువలు వెంటనే వేసి
ఈ రోడ్డు పైన ప్రయాణించే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తా ఉంటే ఎన్నికల మీద ఉన్నటువంటి దృష్టి ధ్యాస వీరికి అభివృద్ధి మీద లేదు. బిచ్చుకుంట పట్టణంలో చూస్తే రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని రాజకీయం చేస్తా ఉన్నారు. మీకు అది ఇస్తాం ఇది చేస్తాం అని మాయ మాటలు చెప్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు గుర్తు రానటువంటి అభివృద్ధి పనులు ఎన్నికలు రాగానే వీరికి గుర్తొస్తున్నాయి. కాబట్టి బిచ్చుకుంట పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మకండి. ఈ 2 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి పనులు మొదలు పెట్టకుండా ఎక్కడి పనులు అక్కడే ఆపేసి దొంగ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఈ రోజుగా పట్టణానికి ఇంకో విషయం ఏంటంటే సోమయప్ప ఆ బండయప్ప మఠాన్ని సోమయప్ప స్వామి గారు గాంధీ భవన్ లాగా మార్చినారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ ఆ మఠం నుండి సాగుతా ఉన్నాయి. ఒక ధర్మగురువుగా ఉన్నటువంటి అటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజల ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మొన్న 22 తారీఖు డిసెంబర్ 22 తారీఖు నాడు బిచ్చుకుంట అయ్యప్ప గుడి దగ్గర మహాపూజ పూజ జరిగేటప్పుడు సోమయప్ప గారు అక్కడ వస్తుంటే నేను అక్కడ ఉండి విన్నాను. కొందరు అంటా ఉన్నారు సెకండ్ ఎమ్మెల్యే గారు వస్తున్నారని అక్కడ ఉన్నటువంటి నా పక్కన ఉన్నటువంటి ప్రజలు అనుకుంటా ఉంటారు. కాబట్టి సోమయప్ప గారు ఈ రాజకీయాలు మానేసి బండయప్ప మఠ అభివృద్ధి కోసం ధర్మగురువుగా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రాజకీయాలు చేయకుండా మీ ధర్మ జాగరణ కార్యక్రమం ఏమైనా ఉంటే అవి చేసుకోండి. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఒక నాయకుడు అనే విధంగా సోమయప్ప గారు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను.